Hello friends, today's topic present perfect continuous tense. Any action started in the past and are still going on in the present. ఏదైనా ఒక పని గతంలో ప్రారంభమై ప్రస్తుతానికి కూడా జరుగుతూ ఉంటే ఆ టెన్స్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి. Present perfect continuous tense structure. Subject plus have or has plus been plus V4 plus object plus since or for plus time duration. Positive structure. Subject plus have or has plus not been plus V4 plus object plus since or for plus time duration. Negative structure. Have or has plus subject plus been plus V4 plus object plus since or for plus time duration. Interrogative structure. Subject plus have or has plus been plus V4 plus object plus since or for plus time duration. Interrogative negative structure. Friends, remember here rules for present perfect continuous tense. Auxiliary verbs has been or have been used for after the subject. Has been is used with he, she, it, name or any singular noun. Have been is used with I, we, you, they, any plural nouns. ఫ్రెండ్స్, సిన్స్ని ఎప్పుడు యూస్ చేయాలి, ఫర్ని ఎప్పుడు యూస్ చేయాలి? సిన్స్ పాయింట్ ఆఫ్ టైం. ఒక పని ఎక్కడ స్టార్ట్ అయింది, ఏ మంత్లో స్టార్ట్ అయింది, ఏ ఇయర్లో స్టార్ట్ అయింది, లేదా ఏ రోజున స్టార్ట్ అయింది, ఎన్నవ గంటకి స్టార్ట్ అయింది చెప్తే సిన్స్ యూస్ చేయాలి. అంటే ఒక పని ఎక్కడ స్టార్ట్ అయింది, పాయింట్ ఆఫ్ టైం. ఫర్ ఈజ్ యూజ్డ్ ఫర్ పీరియడ్ ఆఫ్ టైం. స్టార్ట్ అయిన టైం నుండి ఇప్పటి వరకు ఎంత సమయం పూర్తి అయినదో చెప్తే దానిని మనం పీరియడ్ ఆఫ్ టైం అంటాము. పీరియడ్ కంటే ముందుగా ఫర్ని యూస్ చేయాలి. ఫ్రెండ్స్, మీరు ఈజీగా సిన్స్ని ఫర్ని ఏ విధంగా గుర్తుంచుకోవాలి? పాయింట్ ఆఫ్ టైం అంటే ఫ్రెండ్స్, సిన్స్కి మనం పాయింట్ ఆఫ్ టైంని తీసుకోవాలి. ఎందుకంటే స్టార్టింగ్ టైం అంటే ఏ సంవత్సరంలో స్టార్ట్ చేసాము. అదేవిధంగా ఫర్కి మనం పీరియడ్ ఆఫ్ టైంని తీసుకోవాలి. ఎందుకంటే ఏ సంవత్సరం నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్ వెళ్ళారు. ఏ సంవత్సరంలో? 2015 నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అయితే జరిగిందో దానిని గురించి చెప్పినప్పుడు ఫర్ని యూస్ చేయాలి. 4 years. అండ్ నెక్స్ట్ వన్ హియర్ సిన్స్ ఫిబ్రవరి ఫర్ 2 months. అదేవిధంగా సిన్స్ థర్స్డే ఫర్ 6 days. సిన్స్ 5 o'clock for 3 hours. సిన్స్ మార్నింగ్ ఫర్ 6 hours. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మరికొన్ని ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫ్రెండ్స్, సిన్స్ని ఎగ్జాక్ట్ పాయింట్ ఆఫ్ టైం గురించి చెప్పినప్పుడు యూస్ చేస్తాము. ఫర్ని డ్యూరేషన్ ఆఫ్ టైం పీరియడ్ గురించి చెప్పినప్పుడు యూస్ చేస్తాము. ఫ్రెండ్స్, ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో సిన్స్ ఫర్ ఉపయోగించి కొన్ని ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్, హీ హ్యాస్ బీన్ ప్లేయింగ్
సిన్స్ మార్నింగ్. అతను ఉదయం నుంచి ఆడుతున్నాడు. పాజిటివ్ స్ట్రక్చర్. హీ హ్యాస్ నాట్ బీన్ ప్లేయింగ్ సిన్స్ మార్నింగ్. అతను ఉదయం నుంచి ఆడటం లేదు. నెగిటివ్ స్ట్రక్చర్. హ్యాస్ హీ బీన్ ప్లేయింగ్ సిన్స్ మార్నింగ్. అతను ఉదయం నుంచి ఆడుతున్నాడా? ఇంటరోగేటివ్ స్ట్రక్చర్. హ్యాస్ హీ నాట్ బీన్ ప్లేయింగ్ సిన్స్ మార్నింగ్. అతను ఉదయం నుంచి ఆడటం లేదా? ఇంటరోగేటివ్ నెగిటివ్ స్ట్రక్చర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్. షీ హ్యాస్ బీన్ వర్కింగ్ ఎట్ జెన్పాక్ట్ సిన్స్ 2017. ఆమె 2017 నుంచి జెన్పాక్ట్లో పనిచేస్తుంది. పాజిటివ్ స్ట్రక్చర్. షీ హ్యాస్ నాట్ బీన్ వర్కింగ్ ఎట్ జెన్పాక్ట్ సిన్స్ 2017. ఆమె 2017 నుంచి జెన్పాక్ట్లో పనిచేయడం లేదు. నెగిటివ్ స్ట్రక్చర్. హ్యాస్ షీ బీన్ వర్కింగ్ ఎట్ జెన్పాక్ట్ సిన్స్ 2017. ఆమె 2017 నుంచి జెన్పాక్ట్లో పనిచేస్తుందా? ఇంటరోగేటివ్ స్ట్రక్చర్. హ్యాస్ షీ నాట్ బీన్ వర్కింగ్ ఎట్ జెన్పాక్ట్ సిన్స్ 2017. ఆమె 2017 నుంచి జెన్పాక్ట్లో పనిచేయడం లేదా? ఇంటరోగేటివ్ నెగిటివ్ స్ట్రక్చర్. ఫ్రెండ్స్, హియర్ షీ's subject. Has been is auxiliary verb. Working is V4. At Genpact object. Since 2017 is point of time. ఈ విధంగా మనం ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని రాయవచ్చు. మీరు ఏదైతే స్ట్రక్చర్ ఉంటుందో దాన్ని ఫాలో అవడం ద్వారా ఎటువంటి సెంటెన్స్నైనా ఈజీగా ఫ్రేమ్ చేయగలుగుతారు. ఎందుకంటే హియర్ సిన్స్ అనేది మనం ఎప్పుడైతే వర్క్ స్టార్ట్ చేస్తున్నామో, ఏ ఇయర్లో స్టార్ట్ చేస్తున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు, లేకపోతే ఏ నెలలో స్టార్ట్ చేశారు, ఆ నెలని మనం సిన్స్ జాన్వరి లేదా సిన్స్ 2018 ఈ విధంగా రాస్తాం. అదేవిధంగా ఫర్ని మనం ఏ టైం నుంచి అంటే 2017 నుంచి 2018 వరకు అయితే దానిని మనం ఫర్ని యూస్ చేయాలి అటువంటి సందర్భంలో. నెక్స్ట్ ఎగ్జాంపుల్. హీ హ్యాస్ బీన్ స్లీపింగ్ ఫర్ 8 hours. అతను 8 గంటలు నిద్రపోతున్నాడు. పాజిటివ్ స్ట్రక్చర్. హ్యాస్ హీ నాట్ బీన్ స్లీపింగ్ ఫర్ 8 hours. అతను 8 గంటలు నిద్రపోవడం లేదు. నెగిటివ్ స్ట్రక్చర్. హ్యాస్ హీ బీన్ స్లీపింగ్ ఫర్ 8 hours. అతను 8 గంటలు నిద్రపోతున్నాడా? ఇంటరోగేటివ్ స్ట్రక్చర్. హ్యాస్ హీ నాట్ బీన్ స్లీపింగ్ ఫర్ 8 hours. అతను 8 గంటలు నిద్రపోవడం లేదా? ఇంటరోగేటివ్ నెగిటివ్ స్ట్రక్చర్. He subject has been auxiliary verb. Sleeping verb V4 for 8 hours. Period of time. Next example. I have been writing articles since morning. నేను ఉదయం నుండి వ్యాసాలు రాస్తున్నాను. పాజిటివ్ స్ట్రక్చర్. I have not been writing articles since morning. నేను ఉదయం నుండి వ్యాసాలు రాయడం లేదు. హ్యావ్ ఐ బీన్ రైటింగ్ ఆర్టికల్స్ సిన్స్ మార్నింగ్. నేను ఉదయం నుండి వ్యాసాలు రాస్తున్నానా? ఇంటరోగేటివ్ స్ట్రక్చర్. హ్యావ్ ఐ నాట్ బీన్ రైటింగ్ ఆర్టికల్స్ సిన్స్ మార్నింగ్. నేను ఉదయం నుండి వ్యాసాలు రాయడం లేదా? ఫ్రెండ్స్, హియర్ ఐ ఇస్ సబ్జెక్ట్,
have been auxiliary verb. Writing is V4. Articles, object, since. ఫ్రెండ్స్, ఈ ఎగ్జాంపుల్కి మనం ఫర్ని యూజ్ చేసి ఏ విధంగా రాయాలో చూద్దాం. ఐ హ్యావ్ బీన్ రైటింగ్ ఆర్టికల్స్ ఫర్ 6 hours. నేను ఉదయం 6 గంటల నుండి వ్యాసాలు రాస్తున్నాను. పాజిటివ్ స్ట్రక్చర్. ఐ హ్యావ్ నాట్ బీన్ రైటింగ్ ఆర్టికల్స్ ఫర్ 6 hours. నేను ఉదయం 6 గంటల నుండి వ్యాసాలు రాయడం లేదు. నెగిటివ్ స్ట్రక్చర్. హ్యావ్ ఐ బీన్ రైటింగ్ ఆర్టికల్స్ ఫర్ 6 hours. నేను ఉదయం 6 గంటల నుండి వ్యాసాలు రాస్తున్నానా? ఇంటరోగేటివ్ స్ట్రక్చర్. హ్యావ్ ఐ నాట్ బీన్ రైటింగ్ ఆర్టికల్స్ ఫర్ 6 hours. నేను ఉదయం 6 గంటల నుండి వ్యాసాలు రాయడం లేదా? ఇంటరోగేటివ్ నెగిటివ్ స్ట్రక్చర్. ఈ విధంగా మనం సిన్స్ అండ్ ఫర్ని యూజ్ చేయవచ్చు. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు మరిన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ప్రాక్టీస్ చేయండి. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.